వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, చైర్మన్ శ్రీ దివాకర్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర. వరద నీటి కాలువ నిర్మాణ పనులను చేపట్టే పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం. ఉన్నత శిఖరాలను చేరుకోవాలి, ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా ఏపీ. చోరీకి గురైన ఫోన్లు కొరియర్లో తిరిగొస్తున్నాయి. సత్యనాదెళ్ల స్పీచ్ కు అంతరాయం కలిగించాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగిపై వేటు. సెల్లింగంపల్లి డివిజన్లో గల బాపూనగర్, గోపీనగర్లలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించి అనంతరం డ్రైనేజీ మరియు పలు సమస్యలపై స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న సెల్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని, ఓపెన్ డ్రైనేజీ చెత్త నిండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. పలు సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోగా మరికొన్నింటిని త్వరలో పరిష్కరిస్తామని స్థానికులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ను తొలగించి క్రమబద్దంగా అమర్చుటకై సంబంధిత ఏఈ వెంకట్రామరెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు కార్పొరేటర్. ఇక అధికారులకు, కాంట్రాక్టర్లకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపూనగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ప్రభాకర్, మహేష్ చారి, వీరేందర్, జనార్దన్, చంద్రయ్య, శంకరయ్య, సైదులు, దస్తగిరి, ఇమ్రాన్, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. జపాన్ను దాటేసి భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది. ఐఎంఎఫ్ డేటా ప్రకారం 2028 కల్లా భారత్ జర్మనీని కూడా దాటేస్తోంది. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి రావాల్సిన సమయం ఇదే. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశ అభివృద్ధికి ఏపీ గ్రోత్ ఇంజన్లా మారబోతుందని రాసుకొచ్చారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ అభివృద్దికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తుడా చైర్మన్ సి దివాకర్ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం తుడా ఉపాధ్యక్షుడు ఎన్ మౌర్య అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు. తుడా పరిధిలో అభివృద్ది పనులు, ఆయా విభాగాల అధికారుల విధులు తదితరాలను ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని అభివృద్దికి సహకరించాలని అన్నారు. తుడా పరిధిలో జరిగే అన్ని అభివృద్ది పనులు, లేఅవుట్ల ఏర్పాటు పారదర్శకంగా జరిగేలా అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు. తుడా నిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే వరద నీటి కాలువ నిర్మాణ పనులను చేపట్టే పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా వరద నీటి కాల్వ నిర్మాణ పనులను చేపట్టే పరిసర ప్రాంతాలను పలు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని,
వరద నీరు కాలువ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలోపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలోనే వరద నీటి కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, పనులు త్వరితగతిన చేపట్టాలని, పనుల్లో వేగవంతం పెంచాలని, ఇక పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని, పనుల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ శ్రీకాంత్ అధికారులకు తెలియజేశారు. వరద నీటి కాలువ నిర్మాణ పనులపై అధికారులకు పలు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని, ఎన్నో ఏండ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని, చుట్టుపక్కల కాలనీవాసులకు, ఎంతో మంది ప్రయాణికులకు, వాహనదారులకు సాంత్వన చేకూరుతుందని తెలియజేశారు. ఖరీఫ్ సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకనున్నాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావటం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 29న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గత ఏడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం. దేశ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వర్షాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో 2025 నాటికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ముందస్తు వర్షాలు వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, నూనె గింజల విత్తనాలను పెంచుతాయని, రబీ సీజన్కు ముందు జలాశయాల నీటి మట్టాన్ని పెంచుతాయని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సీఈఓ సత్య నాదెళ్ల ప్రసంగానికి అంతరాయం కలిగించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఇజ్రాయెల్ సైన్యంతో కంపెనీకి ఉన్న భాగస్వామ్యాన్ని నిరసిస్తూ ఆ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడ్డారు. గాజాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పాలస్తీనియన్లకు జరుగుతున్న హానిలో మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవల ద్వారా పాల్పంచుకుంటోందని ఆయన ఆరోపించారు. సియోటెల్ కన్వెన్షన్ సెంటర్లో సత్యనాదెళ్ల ముఖ్య ఉపన్యాసం ఇస్తుండగా ప్రేక్షకుల మధ్య నుంచి జో లోపెజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. ఫ్రీ పాలిస్తానా అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పాలిస్తీనియన్లకు మైక్రోసాఫ్ట్ ఎలా హత్య చేస్తుందో చూపించగలరా? ఇజ్రాయెల్ యుద్ద నేరాలకు అజూర్ ఎలా ఆజ్యం పోస్తుందో వివరించగలరా? అంటూ నాదెళ్లను సూటిగా ప్రశ్నించారు. తక్షణమే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది లోపెజ్ ను సభా ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఈ మారణ హోమంలో పాలుపంచుకోవటానికి నేను సిద్దంగా లేను అని ఆయన అరవటం గమనార్హం. ఈ ఘటన అనంతరం లోపెజ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నుంచి లేఖ అందినట్లు నో అజూర్ ఫర్ అపాయింటెడ్ అనే హక్కుల పరిరక్షణ సంస్థ వెల్లడించింది. మహబూబ్ నగర్ నియోజకవర్గం మునిమోక్షం గ్రామానికి చెందిన కురుమయ్య, అనిత దంపతులకు కుమార్తె
అంకిల్లా తనుశ్రీ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 2024-25 బ్యాచ్ లో ఎంబీబీఎస్ చదువుతోంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో 720 మార్కులకు గాను 624 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన తనుశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి ఎంఏఏ క్యాంపు కార్యాలయంలో గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనుశ్రీని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గూండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల చోరీలను అరికట్టి పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు చేరవేయడంలో కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది. IMEI నంబర్ ఆధారిత ఈ వ్యవస్థ ద్వారా తొలగించబడిన లేదా పోగొట్టుకున్న లక్షలాది ఫోన్లు వాటి అసలు యజమానులను చేరుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పోలీసులు ఈ విధానంతో వేల ఫోన్లను రికవరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక గజియాబాద్ పోలీసుల విజయం, కొరియర్లో ఫోన్లు. పూర్తి వివరాలు చూస్తే గజియాబాద్ పోలీసులకు వివిధ రాష్ట్రాల నుంచి దొంగ ఫోన్లు కొరియర్ల ద్వారా వెనక్కి వస్తున్నాయి. CEIR ద్వారా ట్రాక్ చేసి ఫోన్ వాడుతున్న వారిని పోలీసు సంప్రదించడమే ఇందుకు కారణం. తెలియక సెకండ్ హ్యాండ్ లో ఫోన్ కొన్నవారు ఫోన్లను తిరిగి పంపిస్తున్నారు. ఉదాహరణకు గజియాబాద్ వాసి రంజిత్ ఝా పోగొట్టుకున్న ఫోన్ను పుల్వామాలో గుర్తించి కొరియర్ ద్వారా పంపించారు. బస్సులో ఫోన్ పోగొట్టుకున్న వినోద్ కుమార్ గుప్తాకు కూడా తన ఫోన్ భటిండా నుంచి తిరిగి లభించింది. ఫోన్ మళ్లీ దొరుకుతుందని ఊహించలేదని బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్లలో గజియాబాద్ పోలీసులు సుమారు 1200 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది దేశంలో వివిధ ప్రాంతాల నుండి పోలీస్ కార్యాలయాలకు, స్టేషన్లకు ప్రతిరోజు వందలాది చిన్న పార్సిళ్లు వస్తున్నాయి. ఇవన్నీ దొంగిలించబడిన ఫోన్లను తిరిగి పంపిస్తున్న వారు పంపినవే. ఉదాహరణకు పుల్వామాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి 6 నెలల క్రితం స్థానిక దుకాణంలో తక్కువ ధరకు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నాడు. ఫోన్ కండిషన్, బ్యాటరీ లైఫ్ చూసి సంతృప్తి చెంది కొనుగోలు చేశాడు. కానీ నెల రోజుల తర్వాత ఆ ఫోన్ గజియాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ ఝాదని అతనికి తెలిసిందే. రంజిత్ ఝా 2023 అక్టోబర్ 16న ఢిల్లీలో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం గజియాబాద్ లోని తన ఇంటి నుండి బయలుదేరాడు. న్యూ బస్ అడ్డా మెట్రో స్టేషన్ కు వెళ్లే ఆటోలో ఎక్కాడు. ఆటోలో ఉన్నప్పుడు మా నాన్న నాకు ఫోన్ చేశారు. కాల్ మాట్లాడిన తర్వాత ఫోన్ జేబులో పెట్టుకోకుండా చేతిలోనే పట్టుకున్నానని ఝా తెలిపాడు. ఇంటర్వ్యూ ఆలోచనలో ఉండటంతో ఫోన్ ఎప్పుడు చేజారిందో గమనించలేదు. ఇక టికెట్ కౌంటర్ వద్ద డబ్బులు చెల్లించేటప్పుడు ఫోన్ పోయిన విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, చైర్మన్ సి దివాకర్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర. వరద నీటి కాలువ నిర్మాణ పనులను చేపట్టే పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం. ఉన్నత శిఖరాలను చేరుకోవాలి, ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా ఏపీ. చోరీకి గురైన ఫోన్లు కొరియర్లో తిరిగొస్తున్నాయి. సత్యనాదెళ్ల స్పీచ్ కు అంతరాయం కలిగించాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగిపై వేటు. Bulletin updates. Keep watching Star TV.